నల్గొండ జిల్లా హాలియాలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ సందర్శించారు. గురుకుల పాఠశాలలో భోజనం, విద్య, వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం స్పందించి పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆనంద్ గౌడ్ కోరారు. పాఠశాల సొంత భవనాలు నిర్మించాలన్నారు. మా పిల్లలు ఇవాళ మంచిగా బతురు, నా పిల్లలు అమెరికా పోతుర్రు, ఆస్ట్రేలియా పోతుర్రు, విదేశాలు పోయి చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. అంటే ఇలాంటి పేద విద్యార్థులు ఉన్న దాంట్లో మేము ఉద్యోగాలు చేసేపటికనే మా పిల్లలు కూడా బాగుపడుతున్న ఉద్దేశం వాళ్ళకు ఉండాలి. ఆ మానవత్వం లేకపోతే పిల్లలు ఇదంగానే అవుతుంది. దయచేసి ప్రభుత్వ కింది స్థాయి అటెండర్ కాడికి వెళ్ళి వంట చేసే వంటవాని కాడికి వెళ్ళి నా పిల్లలే తింటారు, నా పిల్లలకే పెడుతున్న ఈ అన్నము, టీచర్లు కూడా నా పిల్లలకే చదువు, నా పిల్లల జీవితాలు బాగుపడాలి అని ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఆలోచిస్తేనే ఈ గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళు బాగుపడతాయి. నువ్వు ప్రభుత్వం ఇల్లు కట్టించుడు పక్కకు పెట్టు, కనీసం పేద పిల్లలు చదువుకునే బిల్డింగ్ నైనా శాశ్వతంగా కట్టియడానికి ముందుకురా, సౌకర్యాలు ఏర్పాటు చేయి. అవి ఏం చేయకుండా ఉట్టి మాటలు. అందుకే ఇవాళ బీజేపీ అంటుంది నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ తొందరగా అమలు చేయి. నేను ఈ రాష్ట్రంలో ఓబీసీ అధ్యక్షునిగా ఈ గురుకులాలు సక్రమయ్యేదాకా వీళ్ళను వదిలేదు. జిల్లాలో ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులతో కలిసి అన్ని బీసీ హాస్టళ్ళు మేము విధానంగానే చెక్ చేస్తాము.